సో ఆల్వేస్ అందుకనే అన్నారు ఏంటంటే నీకు మోక్షం కావాలా, ఇవన్నీ కావు. ముముక్షుభి ప్రాణజయ కర్తవ్యం మోక్షయాతవే. త్రిశిఖి బ్రాహ్మణోపనిషత్తు, యోగ శిఖోపనిషత్తు. మోక్షం కావాలా, ప్రాణజయం చెయ్యి. మోక్షం కావాలంటే కర్తవ్యం ఇదే చెయ్యి. అయితే ప్రాణాయామం అంటే చాలా మంది అపోహలు ఏంటంటే అది ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ అని. ఆ ఏవో ఆసనాలు ఇది ఒకటి. ఇలాగే ఇదంతా ఏంటంటే అసలైన ప్రాణాయామం చెప్తేనే అర్థం చేసుకుంటేనే ఇవి శ్వాసాయమనకి చెప్పుకోగలం. లేకపోతే ఏంటంటే అందరూ కూడా ఏంటంటే ప్రాణాయామం అంటే ముక్కు పట్టుకోవడం. ముక్కు ఎందుకు పట్టుకోవాలి? నీళ్ళు లోపల పట్టుకోండి. కనుక లోపల ప్రాణాన్ని పట్టుకోవడం, బయట ముక్కు ఎందుకు? ఒకరు ఎవరన్నారట ముక్కు పట్టుకు అన్నారట పంతులు గారు, ఆ పూజ చేస్తుంది గారు ముక్కు పట్టుకు అంటే ఆయనకి అర్థం కాలేదు. ఆ పంతులు గారు ముక్కే పట్టుకున్నారట. మన స్వామి చెప్పేవారు ముక్కు పట్టుకంటే ఎవరు ముక్కు చెప్పలేదు కదా. ఆయన చాలా తూచా తప్పగా పాటిస్తున్నాడు. ఆయన పంతులు గారు ఏం చెప్తా ముక్కు పట్టుకుంటే డైరెక్ట్ పట్టుకున్నాడు. కాదు నాయన, ముక్కు లోపల నుంచి బయటకు వచ్చే ప్రాణాన్ని పట్టుకో, శ్వాసని పట్టుకో. ముక్కులోని గాలి ముక్తికి త్రోవరా, అది బయటకు వచ్చేస్తుంది. అది దాన్ని పట్టుకో. అలా మానేసుకునేటంటే ఆ ముక్కు నుంచి వస్తుందని చూడమన్నారు. శ్వాస మీద ధ్యాస ఇలా పట్టుకొని చూసి అవి చూసేవాడు ఆ శ్వాస అన్ని కిందకి వెళ్ళిపోతాయి. ఏంటి అప్పుడు సూక్ష్మ లోకాలకు వెళ్ళిపోతారు వీళ్ళందరూ. ఏంటి ఆది శంకరాచార్యులు ఏం చెప్పారు? వేదాంత డిండిమ అన్నారు. వేదాంత డిండిమ అంటే అర్థం ఢంకా మీద కూడా చెప్పడం. అంటే వేదాంతం అంటే ప్రతిదీ కూడా భగవంతుడు చెప్పేది అంత వేదాంతమే. కానీ నిర్ధారణ చేసే మార్గం చెప్పేటప్పుడు మాత్రం మిగతావన్నీ ఢంకా మీద కొట్టినట్టు చెప్పాలి. అది తప్పు, ఇది కాదు అని చెప్పాలి. అందులోనే వ్యక్తిగత విమర్శ లేదు. మార్గాన్ని నిర్ధారణ చేస్తున్నాం, అపమార్గాన్ని విమర్శిస్తున్నాం, అంతే తప్పించి కానీ వ్యక్తిగత దోషం లేదు.